హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో ఓట్స్ అదేవిధంగా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్న ఆరోగ్యకరమైన బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. బయట కొనే వాటి కంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది, ఆరోగ్యకరం. ఇక లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. చూసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక కప్పు ఓట్స్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఎంతైతే ఓట్స్ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకొని 1/2 స్పూన్ కాఫీ పౌడర్, అలాగే చిటికెడు వంట సోడాని, చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బటర్ని కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఈ బటర్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో మరిగించుకున్న ఈ వాటర్ని వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. దీనిని చాక్తో కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్తో కానీ తీసుకొని ఫస్ట్ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ సైడ్ ఉన్న ఈ పీసెస్ని అంతా కూడా పక్కన పెట్టుకొని వీటిని కూడా ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలి. మీరు డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. చూడండి ఇవి ఎంత బాగా పొంగాయో. వీటిని ఇలా 2 వైపులా కూడా చక్కగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇలా వేపుకోవాలండి. అంతేనండి, బిస్కెట్స్ రెడీ అయిపోయి. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి ఓట్స్తో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ చేయాలనుకుంటే మటుగా ఇలా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఫటాఫట్ తినేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.